ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. ఈ సమయంలో ప్రభా నా తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాక్యాంశము అవును తండ్రి, ఆరంభం కంటే అంతము ముఖ్యమనే వాక్యం మీద మేము ధ్యానిస్తుండగా ప్రభా నా తండ్రి, నిజమే మా జీవితాలు ఏ రీతిగా ఆరంభమైనాయో, ఏ రీతిగా ముగించబడాలో ప్రభా నీ చిత్తం ఏమై ఉందో ఆ చిత్తానుసారమైన ధ్యానాన్ని మాకు దయచేయమని అడుగుతూ, పరిశుద్ధాత్మదేవ నాకు నోటికి తోడుగా ఉండమని ప్రభా, నేను మాట్లాడే ప్రతి మాట నీకు ఇంపైన సువాసనగాను ప్రభా నా తండ్రి, నీకు అంగీకార యోగ్యమైన మాటగా నా నోట పెట్టి ప్రభా వింటున్న నన్ను ప్రభా వింటున్న ప్రతి బిడ్డను దీవించమని ఆశీర్వించమని యేసయ్య నామములో ప్రార్థనతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, ఎక్లెసియాస్టిక్ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో క్లియర్గా రాయబడిన మాట ఏంటి అంటే, మరి అక్కడ ఆరంభం కంటే అంతము ముఖ్యము. హల్లెలూయా, ఆరంభం కంటే అంతము ముఖ్యము. నిజమే, మన జీవితాలలో చూస్తే మనం ఎక్కడ ఆరంభించబడ్డాము, ఎక్కడ ముగిస్తున్నాము. సరే, మధ్యలో ప్రయాణం అయితే కొనసాగించబడుతుంది. నువ్వు ఒక వ్యాపారం స్టార్ట్ చేసావేమో, చూడ్డానికి బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. అరే, ఇంత ఆలోచనతో ఎవరు కూడా ఏదన్నా ఆరంభించినప్పుడు అది నాశనం అయిపోతుంది, ఏదైతే అది కానీ అన్నట్టయితే ఎవరు ఆరంభించరు కదండి. ఖచ్చితంగా అది లాభాల్లోనికి వస్తుంది. ఈ పని చేస్తే మేలని, చివరికి పెళ్లి చూపులు కూడా అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. మరి ఒక సంబంధం మనం చూసినప్పుడు కూడా, మరి మన కుటుంబస్తుల కోసమో లేకపోతే మరి వేరే వాళ్ళ కోసం మనం ఒక సంబంధం చూసినప్పుడు కూడా ఆ సంబంధం జతపరచబడాలి అనే చూస్తాం. కానీ అదేదో మరి విడిపోవాలి, అది జరిగితే జరిగింది, లేకపోతే లేదని టైం పాస్కి అయితే చూడం కదండి. అలాగే మరి ఆరంభిస్తాము, ఎతుకుతాము, కానీ అది పెళ్లి చూపుల తర్వాత అది నచ్చితే ఓకే, లేకపోతే తీసేస్తాము. దానివల్ల బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మరి శ్రేష్టమైనది దేవుడు ఎట్లాగో తీసుకొచ్చిస్తాడు. కానీ వ్యాపారం విషయంలో కావచ్చు, ఇంకా వేరే విషయాలలో చూస్తే మనం ఆరంభిస్తాము, నష్టపోతాము. ఎలా నష్టపోతామంటే లక్షలు, కోట్లు కూడా మరి మునిగిపోయిన వాళ్ళు ఉంటారు. అంత మాత్రమే కాదు, కొంతమంది జీవితాన్ని పవిత్రంగా ఆరంభించి మరి అంతము భయంకరంగా కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పెళ్ళైన కొత్తలో బాగుంటారు, తర్వాత కొన్ని రోజులకు విడాకులై విడిపోతారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, తర్వాత విడిపోతున్నారు. మరి నేనేమంటున్నానంటే అలా జరగాలని కాదు, కానీ అలా జరుగుతుంది కదండి ఈ లోకంలో. మరి ఆ నిజమే. మరి ఆరంభంని అంతంని మనం పోల్చుకుంటే అసలు ఎక్కడ ఆరంభించాము, ఎక్కడ అంతమవుతున్నాము? నీ ఆరంభం చిన్నగా ఉందా? మరి అదే ఎక్లెసియాస్టిక్లో కూడా మరి ఇంకొక కొన్ని వచనాల్లో మనం ధ్యానించినప్పుడు తెలుస్తుంది ఏంటంటే, దో యువర్ బిగినింగ్స్ ఆర్ స్మాల్, యువర్ ఎండ్ బి గ్రేట్ అన్నట్టు. అంటే నీ ఆరంభము చిన్నదైనను, అంటే చిన్నగా నువ్వు ఆరంభించినను అది గొప్పగా తీసుకెళ్ళగల శక్తి గల దేవుడు మనకున్నాడని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కొంతమంది గురించి మనం ధ్యానించాలని ఆశపడుతున్నానండి. అవును, ఎంతోమంది గురించి మనకు తెలుసు. మరి నిజమే, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్కరు కూడా పాపం లేకుండా లేరు. చాలామంది మంచిగానే ఆరంభించారు. మరి అబ్రహాము కూడా, మరి అబ్రహాం దగ్గర నుండి మరి ఇప్పుడు మన జీవితం వరకు చూస్తే మనమందరము కూడా మరి దేవుని నామంలో గొప్పగా ఆరంభించబడిన వారమే. మరి ముగింపు మాత్రం డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. సేవ కూడా ఆశతో, ఆకలితో ఆరంభిస్తున్నావు. దేవుడు అంటే తృష్ణతోని, మరి రోషంతోనూ ఆరంభిస్తున్నావు. కానీ మధ్యలోకి వచ్చేసరికి అదంతా చల్లారిపోతుంది. హల్లెలూయా, నిజమే కదా సేవ కూడా. మరి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, అంటే ఏ విషయంలో అయినా సరే నీ అంతము ఏ రీతిగా ముగించబడుతుంది? అంతం అంటే నేను ప్రాణాంతం గురించి నేను మాట్లాడలే, అంటే నువ్వు చచ్చిపోయేటప్పుడు ఏ స్థితిలో పోతున్నావు అని కాదు. కానీ ఒక సంఘటన, ఒక సిచ్యువేషన్ నువ్వు ఆరంభించినప్పుడు ఏ ఉత్సాహంతో, ఏ ఉద్దేశంతో నువ్వు ఆరంభిస్తున్నావు ఆ రీతిగానే ముగిస్తున్నావా? లేదా మరి ఒక చరిత్ర, మనం హిస్టరీలో చూసినప్పుడు ఒకరి జీవిత చరిత్ర అంతా మనం ధ్యానించినప్పుడు నిజమే వారి ఆరంభం ఏ రీతిగా ఉంది, వారి అంతం ఏ రీతిగా వెళ్ళిపోయింది. గొప్ప సేవకుల గురించి మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళైతే నిజమే చచ్చిపోవాల్సిన వాళ్ళే కావచ్చు, పాప హుబులో పడిన వాళ్ళే కావచ్చు, దేవుని చేత పట్టబడిన తర్వాత వారి జీవితం ఏ రీతిగా ఇతరులకి దీవెనకరంగా మారింది, ఏ రీతిగా వారు దేవునికి ఘనంగా వాళ్ళు వాడబడ్డారు అనేది కూడా మనం ఎంతోమంది నుండి నేర్చుకున్నామండి. హల్లెలూయా. కానీ ఈ పవిత్రమైన గ్రంథంలో కూడా మరి కొంతమంది గురించి మనకి నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిజమే, పాత గ్రంథం అంతా కూడా మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా అంటే, మనకి అన్ని నేర్పిస్తుంది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. పాత నిబంధనలో ఉన్న ప్రతి కథ కూడా, అంటే అక్కడ జరిగిన ప్రతి సంఘటన కూడా మరి ఏమి నేర్పిస్తుంది అంటే, మనం ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉండకూడదు అనేది మనకి నేర్పిస్తుంది అటండి. హల్లెలూయా. పాత నిబంధన అయితే మరి నేర్పుకు గుర్తుగా మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరి నూతన నిబంధన ప్రకారంగా
ప్రకారంగా చూస్తే నూతన నిబంధన అనేది మనల్ని నడిపిస్తుందటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవును, పాత నిబంధన మనకి నేర్పిస్తే కొత్త నిబంధన మనల్ని నడిపిస్తుందటండి. హల్లెలూయా. అంటే ఏ రీతిగా వెళ్ళాలి, ఆ మార్గాన్ని ఏ రీతిగా సూచించాలి. మరి ముఖ్యంగా పౌలు పత్రికలన్నీ మనం ధ్యానించినప్పుడు నిజమే ఏ రీతిగా ఉండాలి ఉండకూడదని కాదు, కానీ ఇలా ఉండాలి అని చెప్పేసి క్లియర్గా పౌలు భక్తుడు మరి ఎన్నో సంఘాలకి రాస్తున్నాడు. ఆ సంఘం అంటే ఎవరో కాదు సిస్టర్, నువ్వు నేనే ఉన్నాము కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలని పౌలు భక్తుడు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత మరి దేవుడు రాపించినాడు కాబట్టి మరి దేవుడు ఇష్టపడుతున్నాడని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి మీ ముందర నేను తీసుకురాబోతున్న ఒక వ్యక్తి గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నానండి. అతని పేరు మనస్సే అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మనస్సే అనేవాడు ఇజ్రాయెల్ సంబంధమైన మరి ఇజ్రాయెల్ పుత్రుడైన ఒక కుమారుడు కాదు, కానీ ఎజికియా కుమారుడైన మనస్సే గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. హల్లెలూయా. అవును, మరి మనస్సే అనే వ్యక్తి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. మరి ఆయన ఎవరు అంటే మరి ఇజ్రాయలైట్స్లో ఒక సంతానం, అంటే మరి యాకోబు గారు ఉన్నారు కదండి, ఆయనకి 12 మంది సంతానం ఉన్నారు. ఆ సంతానం నుండి వచ్చిన వాడు యోసేపు గారి నుండి వచ్చిన సంతానం మనస్సే గారు ఉన్నారు. మరి దేవాది దేవుడు మరి యాకోబుకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఏంటంటే మనస్సేని కూడా ఒక ట్రైబ్గా మరి స్వీకరించాడు, మరి ఒక గోత్రంగా మరి దేవుడు మరి ఏర్పాటు చేశాడు. నేను ఆ మనస్సే గురించి మాట్లాడట్లేదు, మరి ఆయన గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ నేను చెప్పబోతున్న విషయం ఎవరి గురించి అంటే మరి ఈరోజు మనం ధ్యానిస్తున్న వ్యక్తి ఎవరు అంటే మనస్సే. ఈయనే ఎజికియా యొక్క కుమారుడు. ఎజికియా అంటే మీకు గుర్తొస్తుందని అనుకుంటున్నా అండి. ఆయన ఎవరో కాదండి, మరి ఒక గొప్ప రాజయ్య ఉన్నాడు. దావీదు మహారాజు తర్వాత వచ్చిన ఒక రాజయ్య ఉన్నాడు. ఆ రాజు మరి చాలా మంచి రాజయ్య ఉన్నాడు. తను మరి దేవునికి ఇష్టానుసారమైన జీవితమే జీవిస్తున్నాడు. మరి ఆ తర్వాత మరి తను మరి ఎంతోమంది ద్వారా విగ్రహారాధన అనేది యెరూషలేము పట్టణంలో వచ్చినప్పుడు మరి ఆ మందిరం నాశనం అయిపోయినప్పుడు దాన్ని రీస్టోర్ చేసిన వ్యక్తిలో ఒక వ్యక్తి అయి ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు, మరి ఆయన ఎలాంటి వ్యక్తి అయినా అంటే మరి దేవాది దేవుడు ఇదిగో నీ కుటుంబాన్ని నువ్వు సరిచేసుకో, ఇదిగో సిద్ధపరచుకో. ఎందుకు అంటే ఇదిగో ఇప్పుడు నిన్ను తీసుకోబోతున్నాను, అంటే నీ సమయం అయిపోయింది, ఇదిగో నువ్వు నిద్రమించబోతున్నావు అని చెప్పినప్పుడు అప్పుడు ఎజికియా మహారాజ్ అంట మరి తను దేవుని వైపు తిరిగి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, నిజమే, అక్కడ ఏం నన్ను బతికించని ప్రార్థన చేయలేదు, కానీ దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. ఇన్ని సంవత్సరాలు నీ సన్నిధిలో మరి ఇదిగో నీ రాజ్యంలో నువ్వు నాకు అప్పచెప్పిన బాధ్యతలో నేను ఏ రీతిగా ఉంటేనో జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అంటూనే మరి దేవాది దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మరి ఏ ప్రవక్త అయితే మరి ఐజయా గారు ఏ ప్రవక్త అయితే మరి ఇదిగో నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పిన ఆ వ్యక్తి మరలా వచ్చి, అంటే దేవుని ఆజ్ఞ మేరకు మరొక్కసారి వచ్చి ఇదిగో దేవుడు నీ ప్రార్థన నీ మోర విన్నాడు కాబట్టి నీకు ఇంకొక 15 సంవత్సరాలు, అంటే మొత్తం కంప్లీట్గా 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తున్నాడని చెప్పిన ఆ ఎజికియా ఒక కుమారుడే మనస్సే అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు క్లుప్తంగా చెప్తున్నానంటే మరి ఎజికియా అంటే మరి ఇంకెవరో అని మీరు అనుకోకుండా ఉండడానికి నేను ఈ రీతిగా చెప్తున్నానండి. హల్లెలూయా, అంటే ఎజికియా అనే వ్యక్తి ఎంత శ్రేష్టమైన వాడు, దేవుని చేత మరి దీవించబడిన వ్యక్తిగా ఉన్నాడు, దేవుని కుమారుడిగా దీవించబడుతున్నాడు, దేవుని ఇష్టమైన పనులు మాత్రమే చేసిన వ్యక్తిగా ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి మనస్సే ఎవరు అనేది చూస్తే మరి ఎప్పుడైతే ఎజికియా మహారాజు మరి తను 15 సంవత్సరాల వయసు తర్వాత మరి మరణించిన తర్వాత, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక దేవదాసుడు చెప్పంగా విన్నాను, అసలు దేవుడు ప్రణాళికలు గొప్పవే, కానీ 15 సంవత్సరాల వయసు అనేది ఎజికియాకి ఇవ్వకపోతే అసలు ఈ మనిషి అనేవాడు పుట్టేవాడు కాదని నాకు మరి ఒక దేవదాసుడు చెప్తే నేను విన్నానండి. నిజమే కదా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయనైతే మనస్సే గురించి చెప్పలేదు, కానీ అసలు ఈ కుమారుడు వచ్చేవాడే కాదు అనే మాట మాత్రం ఆయన నోటి నుండి వచ్చిందండి. హల్లెలూయా, దానికంటే ముందుగానే మనస్సే గురించి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవా మరి మనస్సే గురించి ఇంకేం చెప్పాలి నేను అని ఆలోచన చేసినప్పుడు ఆ రోజు అనుకున్నాను, నిజమే కదా దేవా, ఎజికియా అనే వ్యక్తి నిజమే ఆ ప్రవచనం ప్రకారంగా చనిపోయి ఉంటే మనస్సే అనే వ్యక్తి భూమి మీద వచ్చేవాడే కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. అంటే దేవుని ప్రణాళికలు గొప్పవి కాబట్టి మనస్సే అనే వ్యక్తి రావాలి కాబట్టి ఆయన చనిపోవడం అనేది ఎంత నిజమో, ఆ తర్వాత దేవుడు ప్రవచించి 15 సంవత్సరాలు ఇచ్చిన మాట ఎంత నిజమో, ఇదిగో మనస్సే అనే వ్యక్తి ఎజికియాకి పుట్టడం కూడా హల్లెలూయా అంతే నిజమండి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఎలాంటి కుమారుడు పుట్టాడు అంటే మరి ఎజికియా గారు మరి తను నిద్రించిన తర్వాత మరి 12 వయసు వెంటనే మరి ఆ రాజ్యానికి రాజుగా మరి మనస్సేని అభిషేకించినప్పుడు మరి నిలబెచ్చినప్పుడు మరి వారి ప్రజలందరూ నిలబెచ్చినప్పుడు అప్పుడు మనస్సే గారి వయసు కేవలం 12 సంవత్సరాలు అని చెప్పేసి బైబిల్లో రాయబడుతుంది. ఈ గ్రంథంలోని మరి ఈ అంశం ఎక్కడ ఉంది అనేది మీరు ధ్యానిస్తే 2 దినవృత్తాంతముల గ్రంథము 33 అధ్యాయంలో 1 నుండి 20 వచనాలు మనం ధ్యానించినప్పుడు మనకి తేలిబడుతుందండి. అవును, రాజుల గ్రంథంలో కూడా రాయబడింది, కానీ నేను ముఖ్యంగా ఈ 2 దినవృత్తాంతముల నుండి 2 క్రానికల్స్ నుండి మరి 33 అధ్యాయం నుండి నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు సహాయం చేయను గాక. హల్లెలూయా. మరి ఈ వ్యక్తి
ఎలాంటి వాడంటే 12 సంవత్సరాలకే మరి రాజు అయిన వ్యక్తి, అంత చిన్న వయసులోనే రాజు అయ్యాడు. కానీ ఈయన మరి దేవాది దేవునికి ఇష్టమైన రీతిగా బతకట్లేదు, జీవించట్లేదు, కానీ దేవునికి వ్యతిరేకంగా బతకాడటండి. హల్లెలూయా. మరి ఈయనకంటే ముందు కొంతమంది రాజుల గురించి మనం ధ్యానించినప్పుడు, అంటే వాళ్ళ పేర్లు నేనైతే చెప్పట్లేదు, కానీ కొంతమంది రాజులు, అంటే దావీదు మహారాజు తర్వాత రాజుల గురించి నేను మాట్లాడుతున్నాను. సొలొమోన్ రాజు కూడా ఆరంభం చాలా గొప్పగా ఆరంభించాడు. మరి మన అంశం అదే కదండి, ఆరంభం కంటే అంతం ముఖ్యం కదండి. కానీ సొలొమోన్ గారి అంతం అయితే భయంకరంగా ఉంది. మరి విగ్రహారాధన, అంటే దేవుని మందిరాన్ని కట్టిన వ్యక్తి మరి విగ్రహారాధనలో మునిగిపోయి చనిపోయినట్టుగా మరి బైబిల్ రికార్డ్ చేస్తుందండి. హల్లెలూయా. అంత మాత్రమే కదా, ఆ తర్వాత కూడా ఎంతో మంది మరి రాజులు వచ్చారు. కొంతమంది చూస్తే మరి ఏ రీతిగా అంటే మరి ఆరంభం బాగుంది, వాళ్ళు దేవుని చేత మరి దీవించబడిన వారే, కానీ తర్వాత అటు ఇటు తొట్టిల్లుతూనే ఉన్నారండి. హల్లెలూయా. మరి ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే హిజ్కియా మహారాజు అయితే మరి దేవుని చేత దీవించబడిన వ్యక్తిగాను ఆరంభం కూడా బాగానే ఉంది, కానీ మరి ఆలోచన చేస్తే అక్కడ ఆయన అంతంలో కొంచెం తప్పు వచ్చిందండి. మరి ఎక్కువ తప్పులు అయితే చేయలేదు, కానీ ఆయన ఏంటంటే తనకు 15 సంవత్సరాల వయసు పొడిగించిన తర్వాత, అప్పటి వరకు అయితే అహంకారం లేదు, కానీ తనకున్న ఆస్తిని బట్టి, తనకున్న సమస్తాన్ని బట్టి, దేవుడు తను హెచ్చించిన విధానం బట్టి అహంకారానికి గురయ్యినట్టు కూడా మరి అక్కడ రాయబడిందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి అంతంలోనైనా కానీ ఒక డిఫరెంట్ విధానాలైన ఆలోచనలు కలిగి ఉంటున్నాయి. నేనేం చెప్తున్నా అంటే పాత నిబంధన ప్రకారంగా మరి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. అవును, వాటిని అనుసరించడం అనేది కాదు, కానీ మనం నేర్చుకోవాల్సిన బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు మన పైన పెట్టాడు. కాబట్టి మనకి ఎన్నో సత్యాలు, మర్మాలు మరి గ్రంథం నుండి మనకు నేర్పిస్తున్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు నిజంగా చదువు వచ్చిన వారైతే బైబిల్ గ్రంథంలో ఉన్న మరి నేను ఒకప్పుడు రాజుల గ్రంథము చదవాలంటే బోర్ కొట్టేది, నాకు విసిగిపోయేదని, అబ్బాయి ఈ రాజులు, ఈ సంఖ్యలు ఏంటి దేవా అని. కానీ ఈ మధ్య కాలంలో నేను అడిగాను, దేవా నాకు తెలుసుకోవాలని నాయన, నాకు కృపనివు దేవా అని అన్నప్పుడు ఒక్కొక్క రాజు గురించి నేను ధ్యానించడం చేసినప్పుడు మరి మనస్సే గురించిన సత్యాలు నేను నేర్చుకున్నానండి. ప్రైజ్ ది లార్డ్. మరి మీరు ఈ మాట ఎప్పుడన్నా విని ఉంటే అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వినకపోతే మరి విందామండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ మనస్సే గారు 12 సంవత్సరాలకి రాజు అయ్యాడు, కానీ దేవునికి ఇష్టానుసారంగా జీవించట్లేదు, అంటే విగ్రహారాధనలోకి పడిపోయాడు. మరి 12 ఏళ్ల వయసులోనే పాపానికి గురయ్యాడు అంటే మరి ఎవరు కారణమో నాకైతే తెలియదు, కానీ తండ్రి చిత్తానుసారం, అంటే తండ్రిలాగా జీవించట్లేదని బైబిల్ చెప్తుందండి. ప్రైజ్ లార్డ్. మీరు చదవాలండి, ప్రతి వచనాన్ని మీరు చదవాలండి. హల్లెలూయా. ఆ తర్వాత చూస్తే మరి దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా? మరి తను చేసిన తప్పులకి ఎలాంటి తప్పు చేశాడు తెలుసా అండి? మిగతా రాజులైతే మరి వేరే ఉన్నతమైన స్థలంలో మరి విగ్రహారాధనకి చోటిచ్చారండి, కానీ దేవుని సన్నిధిలోకి అయితే వెళ్ళలేదండి. హల్లెలూయా. దేవుని సన్నిధిని అయితే అపవిత్రపరచలేదు, కానీ వేరే చోట విగ్రహాలను పెట్టి పూజలు చేశారండి. కానీ ఇక్కడ మనస్సు అయితే ఎంత గొప్ప పాపం చేశాడు తెలుసా? అసలు ఆలోచన చేస్తేనే నాకు భయం వేసిందండి. దేవాది దేవుని సన్నిధిలోనే, సొలొమోను కట్టిన మందిరములోనే ఏం చేశాడు తెలుసా? అక్కడ అర్పణలు చేసే స్థలములోనే, దేవుడు పరిశుద్ధ స్థలములో మరి చెక్కబడిన విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా మరి అక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడింది. నాకైతే చాలా భయం వేసిందండి. అది ఎలా అంటే 33వ అధ్యాయము 7వ వచనంలో క్లియర్గా రాయబడింది. ఎందుకంటే చెక్కబడిన విగ్రహాలని దేవుని మందిరంలో ఉంచాడటండి. హల్లెలూయా. మన తండ్రి దేవుని మందిరంలో చెక్కబడిన విగ్రహాలు పెట్టాడటండి. హల్లెలూయా. మరి మీరు పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి మరి సేవకులు ఎంతమంది అయితే ఈ మాట వింటున్నారో ఒకసారి భారతదేశంలో ఉన్న మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాదృశ్యాల గురించి, మర్మాల గురించి చెప్పేంతదని నేను కాదు, కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీకు ఆ సత్యాలు, మర్మాలు అన్ని పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరుస్తాడండి. మరి ఈ పాపం చేసిన, ఎంత భయంకర పాపం చేసిన ఈ మనస్సుని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మొత్తాడండి. ఎలా మొత్తాడు తెలుసా? మరి శత్రు రాజుని మరి తనకి వ్యతిరేకంగా తీసుకెళ్ళిపోయి, మరి అప్పటి వరకైతే మరి యుద్ధాలు అనేవి లేవు ఆ సమయంలో, కానీ ఉన్నాయి. అంటే హిజ్కియా ద్వారా సమాధానం అయితే వచ్చింది, కానీ వెంటనే ఏమైంది తెలుసా? మరి శత్రువు రాజుని మరి దేవాది దేవుడే మరి ఈ మనస్సు మీదకి మరి పంపించినప్పుడు ఆ మనస్సుని వారు చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారటండి. మరి అప్పుడు తన వయసు ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ బైబిల్లో రాయబడలేదు, కానీ మరి ఆ ఒక రాజుగా బంధించబడిపోయాడండి శత్రువుల చేతికి. ఎవరు తెలుసా అండి ఆ శత్రువులు? బబిలోన్లు అండి. హల్లెలూయా. ఎవరో కాదు, బబిలోన్లు. ప్రైజ్ ద లార్డ్. మరి ఆ బబిలోన్ల ద్వారా చెరపట్టబడి వెళ్ళి మరి ఒక చెరసాలలో వేసినప్పుడు అక్కడ నుండి మనస్సే గారు ప్రార్థన చేస్తున్నారండి. ఆ 33వ అధ్యాయంలో మరి వచనాలు మనం ధ్యానించుకుంటూ వెళ్ళినప్పుడు 11, 12, 13వ అధ్యాయం వచనాలు మనం చూసినప్పుడు అక్కడ క్లియర్గా రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ మందిరంలో నేను విగ్రహాలు పెట్టాను, ఇదిగో నీకు హేయంగా నేను బతికాను, నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన అని చెప్పేసి మనస్సే గారు మొరపెట్టారండి. ప్రైజ్ ద లార్డ్. మరి వెంటనే దేవాది దేవుడు నిజంగా నిన్నటికి ఇవ్వలటికి ఎన్నటికి మారని దేవుడు
దేవుడండి మన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవాది దేవుడు, కరుణామయుడండి. ఆయన మొట్టమొదటి పేరు కరుణామయుడండి. ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడండి. ఆ ప్రేమలో కల్మషం అలాంటిది ఏమీ లేదండి. పగ ప్రతీకారం అనేది ఆయన మాట్లాడతాడే కానీ తీర్చుకునే దేవుడు మాత్రం కాదండి. హల్లెలూయా. మరి వెంటనే మనస్సే గారి ప్రార్థన విని వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? తనని రీస్టోర్ చేశాడటండి. హల్లెలూయా. ఆ చెర నుండి విడిపించడం మాత్రమే కాదు, మరలా ఆ రాజ్యానికి రాజుగా ఉండే అర్హతనిచ్చి మరి నిలబెట్టినప్పుడు మరి మనస్సే గారు ఏం చేశారు తెలుసా అండి? వెంటనే ఏం చేశాడు తెలుసా? తను పెట్టిన విగ్రహాలని, దేవుని మందిరంలో పెట్టిన విగ్రహాలన్నింటినీ తీసివేశాడు. ఆ తర్వాత విగ్రహారాధన, అక్కడ యెరూషలేములో ఉన్న విగ్రహారాధనన్నింటినీ కూడా మరి తను తుడిపేసేసి మొత్తము పాడు చేసేసాడటండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి మనస్సే గారి ఆరంభం ఎలా ఉంది, మరి ఆయన అంతం ఏ రీతిగా ఉంది. ఆ తర్వాత దేవుడు ఎంతగా దీవించాడు తెలుసా అండి? మరి నాకు తెలిసి మరి ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు, హల్లెలూయా, మరి ఒక్కొక్క రాజు వారు పరిపాలన చేసిన సంవత్సరాలు చూస్తే 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, కొంతమంది అయితే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, కొంతమంది అయితే 3 నెలలు అని చెప్పేసి ఒక్కొక్క రాజు గురించి మనం అందులో రాయబడిందండి. కానీ ఇక్కడ మనస్సే గారు ఆయన యెరూషలేముని పాలించిన సంవత్సరాలు ఎన్ని తెలుసా అండి? 52 సంవత్సరాలు అంటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, హిజ్కియా ప్రార్థన ద్వారా మనస్సే పుట్టడానికి కారణమైతే మరి మనస్సే చేసిన ప్రార్థన ఆయన అందరి రాజుల కంటే ఎక్కువ సంవత్సరాల పాటు, మరి నేను తప్పు కాదని నేను అనుకుంటున్నాను, 52 సంవత్సరాల పాటు ఆయన రాజుగా మరి ఏలాడటండి. హల్లెలూయా. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన నిద్రించడం జరిగింది. నిజమే. మరి ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఈయన ఆరంభం భయంకరం కదండి. విగ్రహారాధన, మరి పాపాలు చేశాడు, మరి ఇంకెన్ని తప్పులు చేశాడో మనకు తెలియదు, కానీ అవన్నీ బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. కానీ మరి పాపము చేసిన ఆయన జీవితము, ఆరంభం భయంకరంగా ఉన్న ఆయన జీవితము, చెరపట్టబడిన శత్రువుల చేత చెరపట్టబడిన ఆయన జీవితాన్ని ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగాడో, ప్రేజ్ ద లార్డ్, ఎప్పుడైతే దేవాది దేవుని తట్టు తిరిగి నువ్వు తప్ప వేరే దేవుడు లేడని తెలుసుకున్నానయ్యా, నేను పాపం చేశానయ్యా అని అంగలార్చాడో, వెంటనే దేవాది దేవుని స్వరం విని ఆ తర్వాత మరి ఆయన విడిపించబడి, నిజమే, మరొక్కసారి ఆ మందిరాన్ని పునర్స్థాపించడానికి, అంత మాత్రమే కాదు, దావీదు ఆ వాల్స్ని కూడా, అంటే గోడల్ని కూడా మరలా ఎంత అంటే చాలా ఎత్తుగా కట్టించడానికి కూడా ఆయన పూనుకున్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. నిజమే, ఆ ప్రాకారాలు ఎంత గట్టిగా ఉంటే అంత స్ట్రాంగ్గా, అంత కాపుదల అనేది ఉంటుంది కదండి. మరి అంత ఎత్తైన ప్రాకారాలని కట్టడానికి మనస్సేకి దేవుడు ప్రణాళికని ఏర్పాటు చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, మనస్సే గారి అంతము చాలా గొప్పగా ఉందని దేవాది దేవుడు మనకు చూపించాడు, నేర్పించాడు. ఇంకొకరి గురించి కూడా మనం ఈరోజు ధ్యానిద్దామండి. మరి కొంచెం సమయం ఉండొచ్చు, కానీ ఒక్కసారి మరి మోసగాడైన యాకోబు గురించి మాట్లాడుకుందామా. నేను ఎక్కువసేపు తన గురించి మాట్లాడను, కానీ కేవలం ఒక 2-3 నిమిషాలు మాత్రమే నేను మాట్లాడతాను. ఏంటి తెలుసా, ఆయన ఆరంభం కూడా భయంకరం కదండి. అవును, మరి తండ్రి ఇస్సాకు అయితే పుట్టాడు, కానీ మరి ఇద్దరు పుట్టారంట ఒకటేసారి, ఇస్సావు మరి అలాగే యాకోబు. మరి యాకోబు అంటేనే మోసగాడు అంటండి, మరి జేకబ్ అంటేనే మోసగాడు అని చెప్పేసి బైబిలే చెప్తుంది. మరి ఆ పేరు ఎందుకు ఆ తండ్రి ఇచ్చాడో నాకు తెలియదు, మనకు తెలియదు, కానీ మరి దేవాది దేవుడు ఏర్పాటు చేసిన పేరే అని మనం నమ్ముదామండి. మరి ఫస్ట్ నుండి కూడా మోసం చేస్తున్నాడు. మరి తన అన్న దగ్గర నుండి మరి ఆ జ్యేష్ఠత్వాన్ని దొంగలించాడు, అంటే అన్యాయంగా తీసుకున్నాడు. ఆ తర్వాత చూస్తే మరి తండ్రి దగ్గర దీవెనలు దొంగతనంగా తీసుకొని ఎక్కడికి వెళ్ళాడని పారిపోవడం మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళి ఒక స్త్రీ కోసం, అంటే అది పవిత్రమైన పెళ్లి కోసమే నిలబడ్డాడు, కానీ ఒక స్త్రీ కోసము మరి అక్కడ వెట్టి చాకరీ చేస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్త్రీ కోసం కొన్ని సంవత్సరాలు వెట్టి చాకరీ చేశాడు. ఆ తర్వాత వాళ్ళని మరి సమకూర్చుకోవడానికి, వాళ్ళని కాపాడుకోవడానికి మళ్ళీ కొన్ని సంవత్సరాలు, అలా సంవత్సరాలు మరి ఆయన మరి వెట్టి చాకరీతోనే జీవించాడు. దీవెనకరమైన జీవితం లేదు. ఇటు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నట్టుగా నాకు కనిపిస్తుందండి. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, తను తప్పు చేసి వెళ్ళిపోవడం మూలంగా మరి అక్కడ అన్ని దీవెనలు ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తుంది. మరి నేను జేకబ్ బ్లెస్సింగ్స్ అనే మెసేజ్లో నేను మాటలని ప్రత్యేకంగా నేను చెప్పానండి. వాటన్నిటి గురించి మీరు వినాలనుకుంటే ఆ మెసేజ్ మీరు చూడొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే నేను చెప్పాల్సిన ఒకటే మాట, తన ఆరంభం భయంకరం అండి. హల్లెలూయా. భయంకరంగా ఉన్న ఆరంభం. ఎప్పుడైతే మరి తనన్నీ తెలుసుకున్నాడు, ఇంకా ఏసావు అంటే తను లాబాను మామగారు తను మోసం చేస్తాడు, తర్వాత తిను కూడా మోసం చేస్తాడు మామని. మరి ఏదో రకంగా మరి తన కుటుంబాన్ని, తన సమస్తాన్ని, తనకున్న సమస్తాన్ని తీసుకొని మరి తన తండ్రి దేశానికి తిరిగి వస్తున్నప్పుడు, అది కూడా దేవుని ఆజ్ఞ మేరకు తిరిగి వస్తుంటే, ఎప్పుడైతే ఏసావు గారు ఎదురొస్తున్నాడో అప్పుడు భయపడుతున్నాడు. అయ్యా ఇక నేను పని అయిపోయింది, వీళ్ళందరినీ కూడా చంపేస్తారని చెప్పేసి అక్కడ ఏమవుతుంది తెలుసా, అప్పుడు దేవుని వైపు తిరిగాడు. దేవా, ఇదిగో నా ఆస్తి, నా అంతస్తు, ఇదిగో నాకున్న ఈ ధనమే కావచ్చు, ఈ భాగ్యమే కావచ్చు, నన్ను కాపాడలేకపోతుంది. ఈ రోజు రాత్రి ఏసావు చేతిలో నేను చనిపోవడానికంటే ముందు నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను విడిచిపెట్టనని చెప్పేసి ఆ రాత్రి వేళ సమయంలో రాత్రంతయు మరి పోట్లాడినప్పుడు దేవుని సన్నిధిలో మరి ఆయన దేవాది దేవుని చేత
దర్శించడం మాత్రమే కాదు, దేవాది దేవుడు తనతో మాట్లాడడం మాత్రమే కాదు, ఆ యాకోబుని మరి దేవుడు ఇజ్రాయిల్గా మార్చాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవాది దేవుడు సంపూర్ణంగా ఆయన హృదయాంతరంగంలోకి వెళ్ళాడు, అవును యాకోబుకి దేవుడిగా మాత్రమే తెలుసు, కానీ ఇక్కడ ఏంటంటే తన తండ్రిగా తను కంప్లీట్గా యాకోబు గారు తన జీవితాన్ని సమర్పించుకున్నాడండి. మారు మనసును పొందుకున్న తర్వాత అక్కడ జరిగిన అంశం ఏంటి అంటే ఏసావు గారు మరితో సమాధానం ఏర్పరచబడింది. ఆ తర్వాత దేవాది దేవుడు దిగి వచ్చి తన్ని యాకోబు కాదు నీ పేరు కానీ ఇజ్రాయేల్గా అని చెప్పాడండి. హల్లెలూయా. మరి తండ్రి దీవెనను దొంగతనంగా పొందుకున్న ఈ కుమారుడు తన కుమారుల్ని తనకిచ్చిన 12 మంది సంతానానికి మరి వారి పిలుపు మేరకు ఆత్మపూర్ణుడై మరి వాళ్ళని దీవించినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. అంత మాత్రమే కాదు, ఆయన శేష జీవితం అంతా కూడా ఎంతో అంటే ఒక కుమారుడు గురించి వేదన పడ్డాడు మాట నిజమే, కానీ అంతకు మించి ఇంకే సమస్యలు తనకి రాలేదండి. ఎప్పుడైతే దేవాది దేవుని చేత దర్శించబడ్డాడో, దేవాది దేవుని చేత మరి ముట్టబడ్డాడో, మార్చబడ్డాడో, కొంచెం కాలికి కుంటితనం అయితే వచ్చింది, కానీ తన జీవితం మాత్రం చక్కగా కొనసాగించబడినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుందని. అవును, ఆయన జీవితం కూడా ఆరంభం కూడా భయంకరం, కానీ అంతము శ్రేష్టంగా ముగించబడింది. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అడుగుతున్నాడు, ఎలా ఉంది మన జీవితం, మన ఆరంభం ఎలా ఉంది? నమ్ముకున్నావా దేవుణ్ణి? అలాగే ముందుకు సాగుతున్నావా? ఒకటి పేతురు గ్రంథము 4వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు క్లియర్గా అక్కడ రాయబడుతుంది. పేతురు గారు రాస్తున్నారు, ప్రైజ్ ది లార్డ్. పేతురు గారు రాసిన మాట ఏంటి తెలుసా? ఇదిగో మనము ఒకప్పటిలాగా ఉన్న జీవితం చాలు, అప్పుడు చేసిన పాపాలు చాలు, ఇంకా చాలండి, ఆ శరీరానుసారమైన జీవితం వద్దు అని చెప్పేసి అక్కడ పాపాల గురించి రాస్తూ అలా ఉండకూడదు అని చెప్పేసి కూడా మరి పేతురు గారు కూడా మనకి రాస్తున్నాడండి ఒక పత్రిక ద్వారా. హల్లెలూయా. మరి ఇంకొకరి గురించి కూడా మనం ధ్యానించవచ్చు, కానీ ఒక గ్రూప్ గురించి ఈరోజు ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నానండి. అది ఎవరు అంటే బెంజమిన్ నైట్స్ అండి. హల్లెలూయా. బెన్యాముల గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ అదొక గ్రూప్ అయి ఉందండి. హల్లెలూయా. వారిని దేవుడు ఏ రీతిగా దర్శించాడు, వారిని ఏ రీతిగా మరి మార్చాడు అని చూస్తే మరి యాకోబు యొక్క మరి 12వ సంతానంగా మరి బెంజమిన్ ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన శ్రేష్టమైన కుమారుడే, దేవుని మరి అతనికి ఇష్టమైన కుమారుడుగానే దీవించబడ్డాడు. మరి కాపాడుకుంటున్నాడు. అయ్యో నా కుమారుడు నా పెద్ద కుమారుడు తప్పిపోయాడు కాబట్టి ఈ కుమారుడు ఏమైపోతాడని హత్తుకొని కాపాడుతున్నాడు. మరి అంత మాత్రమే కాదు, మరి వారసత్వం కూడా ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ ఒక టైం వచ్చేసిందండి. హల్లెలూయా. ఒక టైం వచ్చేసరికి అక్కడ ఏం జరుగుతుందంటే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినప్పుడు బెన్యామీలు ఎంత భయంకరమైన పాపంలో ఉన్నారంటే సొదొమ గొమొర్రా లాంటి పాపాలు చేస్తున్న సమయంలో ఒక లేవి యొక్క భార్యని, ఒక లేవీయుడైన ఒక యాజకుడి యొక్క భార్యని మరి భయంకరంగా చంపినప్పుడు అప్పుడు దేవాది దేవుడు జోక్యం కల్పించుకున్నాడండి. ఈ 12 మంది ఇజ్రాయెలైట్స్ని అంటే 12 మంది గోత్రంలోకి వెళ్ళి బెన్యామీ గోత్రాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? విసర్జించినట్టుగా, అంటే వాళ్ళని సపరేట్ చేశాడంట. హల్లెలూయా. అది దేవుని చిత్తానుసారంగానే మరి విడిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అయ్యో దేవా అని చెప్పేసి వారందరూ ఏడుస్తారు. అయ్యో ఇదేమి జరుగుతుంది మనకి 12 గోత్రాలకి, ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పేసి వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు ఒకటే మాట, వాళ్ళని పక్కకు పెట్టండి, ఇక మీదట వాళ్ళకి మీకు ఏ భాగము లేదని చెప్పేసి సపరేట్ చేస్తాడటండి. అవును నిజమే. మరి పాపము చేసిన వారి జీవితం ఒకరు కాదు, ఇక్కడ ఇద్దరు కాదు, ఒక ట్రైబ్ని అంటే ఒక గోత్రాన్ని దేవుడు కంప్లీట్గా వద్దు అని విసర్జిస్తున్నాడండి. కానీ దేవుడు కరుణగల దేవుడు కదండి. ఆయన మరొక్కసారి ఒక గొప్ప అవకాశం వారికి ఇస్తాడండి. ఎలాంటి అవకాశం ఇచ్చాడు తెలుసా? మరి బెంజమిన్ నుండి వచ్చిన వాడే కదండి సౌలు మహారాజు. మరి నిజమే, న్యాయాధిపతుల తర్వాత మరి నిజమైన రాజుని ఏర్పాటు చేసుకోవాలనే ఆశ వాళ్ళకి కలిగినప్పుడు మరి బెంజమిన్ నుండే మరి సౌల్ని రాజుగా అభిషేకించాడండి. అంటే దేవుడు మారని దేవుడు, క్షమించే దేవుడు, ఆయన కరుణగల దేవుడు అని ఇక్కడ కూడా నిరూపించుకున్నాడు. నేను అనుకుంటున్నాను మరి బెంజమిన్ని ఎలా మారు మనసు పొందుకున్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళకైతే మరి ఆడపిల్లలు కూడా దొరకలేదంట పెళ్లి చేసుకోవడానికి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇజ్రాయెలైట్స్ సహాయం చేసినట్టు కూడా బైబిల్లో మరి న్యాయాధిపతి గ్రంథాన్ని మీకు చదివినప్పుడు మీకు తెలుస్తుందండి. మరి కానీ అంటే వాళ్ళు పడకుండా ఇంత గొప్ప అవకాశం అయితే దేవుడు ఇచ్చేవాడు కాదు. మరి ఖచ్చితంగా వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఇదిగో అయ్యో మేము వ్యతిరేకం చేసాము, మేము పాపం చేసాము, మా వారి నుండి మేము దూరం అయిపోయాము, మేము వాళ్ళతో ఏకమైపోతాం అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వారిని జతపరచాడండి. మళ్ళీ 12 గోత్రాలని ఏకం చేసినట్టుగా మరి 12 గోత్రాలని కలిపి మరి సౌలు గారు, ఆ తర్వాత దావీదు మహారాజు, సొలొమోన్ గారు మరి అందరిని కలిపి మరి ఏలినట్టుగా మరి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆ తర్వాత చూస్తే బెంజమిన్ వాళ్ళది విషయంలో చూస్తే ఇంకొక సత్యం ఏముంటుంది తెలుసా అండి? దేవునికి మహిమ కలుగును గాక. నేను అక్కడ గమనించినప్పుడు మరి తృణీకరించబడిన రాయి తుదకు మూల రాయి అవుతుంది అన్నట్టుగానే ఇక్కడ మరొక గొప్ప ధన్యత కూడా మరి వీళ్ళకి బెంజమిన్ వాళ్ళకి ఇచ్చాడండి. అదేంటి అంటే మరి సొలొమోన్ గారు పాపం చేసినప్పుడు అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. సొలొమోన్ గారు విగ్రహారాధన చేసినప్పుడు మరి దేవాది దేవునికి కోపం వచ్చేసి ఇక మీదట నేను 2 పాయలుగా చేస్తాను, అంటే ఇటు ఇజ్రాయెలైట్ని మరి యూదాని సపరేట్ చేస్తానని చెప్పేసి గోత్రాలుగా మరి మరొక్కసారి శాపం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? మరి ఇజ్రాయెలైట్స్ అంటే 10 గోత్రాలన్నింటిని ఒకవైపు, యూదా గోత్రాన్ని బెంజమిన్ గోత్రాన్ని
సంఘాన్ని ఒక దగ్గర పెట్టేసి మరి పవిత్రమైన యెరూషలేం స్థలంలోనే ఉండడానికి వారికి అవకాశం ఇచ్చినట్టుగా దేవాది దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తామండి. ఎందుకంటే మీరు ధ్యానించండి ఆ రాజుల గ్రంథాలు మరి దినవృత్తాంతంలో మనం చదివినప్పుడు మనకు తెలుస్తుంది. నేను అనుకున్నాను దేవా ఇదేంటి వీళ్ళ అక్కడ న్యాయాధిపతులు వీళ్ళు తృణీకరించబడిన వారు కదా దేవా, ఇక్కడ చూస్తే వీళ్ళు మిగతా 10 గోత్రాలు ఒకెత్తైపోతే వీరిద్దరు గోత్రాలు ఒకవైపు చేసేస్తావు ఏంటి నాయన అన్నప్పుడు నిజమే కదా, సౌల్ని కూడా రాజుగా ఎన్నుకున్నాడు బెంజమిన్ నుండే. అంటే ఆయన మార్పు లేని దేవుడు, ఆయన క్షమించే దేవుడు అని చూపిస్తున్నాడండి. నిజమే నీ ఆరంభం ఈ రీతిగా ఉంది. మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ అంతం ఏ రీతిగా ఉందని మరొక్కసారి ప్రశ్నిస్తున్నాడు. నిజమే నీ ఆరంభం గొప్పగా ఉంటే దేవునికే మహిమ కలుగుగాక, నీ అంతం కూడా శ్రేష్టంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇది కేవలం నీ వల్ల నా వల్ల సాధ్యం కాదండి. నేనేమంటున్నా అంటే వేరే వాళ్ళ మూలంగా వచ్చిన అంతం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ నువ్వే చేతులారా పాడు చేసుకుంటున్నావా. 1 పేతురు 4:1-3 అధ్యాయంలో వరకు చూసినప్పుడు ఎనఫ్ ఆఫ్ యువర్ సిన్ఫుల్ లైఫ్ అని చెప్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు తెలుసా, అక్కడ నువ్వు చేసిన పాప జీవితం చాలు, ఇంకా నువ్వు జీవించిన జీవితం చాలు. ఇగో మనం పాతవారిగా ఉన్నప్పుడు, అన్యులుగా ఉన్నప్పుడు, అన్యజనులుగా ఉన్నప్పుడు ఇలాంటి పాపాలు, ఇలాంటి వేషధారణ జీవితాలు జీవించాము. ఇంకా అలాంటి జీవితానికి స్వస్తి చెప్పి నిజమైన దేవుని బిడ్డలుగా, నిజమైన దేవుని ఆరాధకులుగా, హిపోక్రసీ అనేది, నటన జీవితం అనేది మనం వదిలిపెట్టేసి యథార్థమైన జీవితం దేవుని కోసం జీవించమని మరి దేవాది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఈరోజు గద్దిస్తున్నాడండి, వాక్యం ద్వారా గద్దిస్తున్నాడండి. మనస్సు ఎలాంటి గొప్ప రాజులాగా దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిజమే, మనస్సు గురించి నేను ఒక గ్రంథంలో చదివినప్పుడు, మరి రాజుల గ్రంథంలో చదివినప్పుడు అయితే అక్కడ తను చెడ్డవాడుగానే ఉంది, కానీ మరి నిజంగా మళ్ళీ చూస్తే మరి దినవృత్తాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మారుమనసు పొందుకున్నట్టుగా రాయబడింది. కొన్నిసార్లు మనకు అర్థం కాని సత్యాలు ఎన్నో ఉంటాయండి బైబిల్ గ్రంథంలో. నేను మళ్ళొక్కసారి చెప్తున్నానండి, పాత నిబంధన అంతా కూడా మనకి నేర్పిస్తుందండి, నూతన నిబంధన అంతా కూడా మనల్ని నడిపిస్తుందండి. హల్లెలూయా. మనం ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా ఉండకూడదో మనకి దేవుడు నేర్పిస్తాడు. అదంతా ఎందుకంటే నూతన నిబంధనలు చూస్తే కూడా మరి చాలా మంది జీవితము కూడా మరి మార్చబడింది. మరి సౌలుగా ఉన్న వ్యక్తి మరి హింస తనకు తానే సాక్ష్యం చెప్పుకుని నేను హింసకుడిని, దౌర్భాగ్యుడని, నేను నరహత్య చేశాను, నాలాంటి పాపే లేడు అని చెప్పు, పాపులలో ప్రధాన పాపినైనా నన్ను దేవుడు ముట్టుకున్నాడని సౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడని పౌలుగా మారిన తర్వాత దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సమరయ స్త్రీ కావచ్చు, మరి జీవితమే కోల్పోయిన బిడ్డ జీవితాన్ని పొందుకుంది. ఇదిగో మగ్దలేని మరియ కావచ్చు, మొదటి స్వార్థికురాలుగా దేవుడి చేత పట్టబడిందండి. హల్లెలూయా. మరి ఎంతో మంది జీవితాలు మార్చబడ్డాయి. ఈరోజు నా జీవితము ఏ రీతిగా ఆరంభించబడ్డాము, ఏ రీతిగా ముగించబడ్డాం అనేది ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ఈరోజు మాతో మాట్లాడిన దేవా, మా జీవితాల్లో నిజమే ఆరంభం కంటే ప్రభా నాతని అంతము ముఖ్యమని మాట్లాడిన దేవా, మా జీవితాల అంతము ప్రభా నీకు ఇష్టమనుసారంగా నడిపించుకోమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.